కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లిలో ఎన్నో ఏళ్లుగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తూ చేనేత రంగం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 100% పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉప్పాడ కొత్తపల్లి సురక్ష కమ్యూనిటీ హాల్లో జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎన్ఎస్ వర్మ, జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. తొలుత చేనేత వస్త్రాల స్టాళ్లను జిల్లా కలెక్టర్, మాజీ ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. లాస్ట్ ఇయర్ జనవరిలో కూడా నేషనల్ లెవెల్లో గోల్డ్ అవార్డు వచ్చింది సార్. ఆ 545 అప్లికేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో కడితే మన ఒక్కడికి గోల్డ్ అవార్డు వచ్చింది సార్. గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా వైఎస్ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అవార్డు కూడా ఇక్కడ రావడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ క్లోజ్ సార్ ఇక్కడ కాకిమత్త కూడా ఒక విలేజ్ ఉంది సార్. అక్కడ 500 రూమ్స్ ఉన్నాయి సార్. అక్కడ కూడా సిల్క్ వేస్తారండి. అదేవిధంగా ఇక్కడ మనకు 400 మగ్గాలు ఉన్నాయి సార్ ఈ మండలంలో. మొత్తం అందరూ కూడా సిల్క్ వేస్తారు సార్. ఈ బైఫర్కేషన్ సమయంలో 18 సంఘాలు ఇక్కడ కాటన్ జామ్ కానీ టవల్స్ బెడ్షీట్స్ వేస్తారు సార్. మనకైతే మేజర్ సిల్క్ మన సిల్క్ శారీస్ సార్. సో ఇదన్నీ వీళ్ళందరికీ కూడా మనం రకరకాల స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇంట్లో సోలార్ లైటింగ్ యూనిట్లు వాళ్ళకి ఏంటంటే పరికరాలు కావాలని బేస్ లైన్ సర్వే చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. సెకండ్ స్పెల్లో రావాల్సి ఉంది సార్. అది కూడా మనం తెప్పించి ఏర్పాటు చేస్తాం చేసి త్వరలోనే పంపించేస్తాం సార్. సెంట్రల్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా మనం అప్డేట్గా ఇవ్వడం జరుగుతుంది సార్. వేవర్స్ కూడా మన పెన్షన్స్ ఈ వేవర్స్కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే నేను సాల్వ్ చేస్తాను సార్. మా ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్లో ఒక 4-5 ఆఫీసర్స్ ఉన్నారు సార్ మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో. రఘు ఉన్నాడు వెనకాల. రాపర్తి కన్నారావు గారు, తారు నాగమణి గారు, చూడండి శీలమంతులు కోటమల్లేష్ గారు ఉన్నారా? పేరేంటి పేరు? హెచ్చిన చంద్రశేఖర్ గారు, కొండవరపు రమణ, వెనక్కి జరగండి. ఓకే సార్. ఎంతమందికి అయితే మగాలన్నా అంతమందికి ఇవ్వండి. రెండవది అన్నింటికంటే వీళ్ళకి ఇప్పుడు 3 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నారు భవిష్యత్తులో. దాంట్లోనే మనం వచ్చినట్టు డిజైన్ చేయాలి. ఏదైతే లేబర్స్కి మనం హౌసింగ్ ఇస్తున్నామో దానికి సపరేట్గా కొంత అమౌంట్ ప్రభుత్వం నుంచి వరకు తెలుగుదేశం ప్రభుత్వం మనకు ఇచ్చేవాడు. ఎంత 30,000 ఇచ్చేవాడు. యూనిట్ పెట్టుకోవడానికి కావాల్సిన స్ట్రక్చర్ అదొక అడిషనల్గా వేవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుందండి. అది మీ ద్వారా ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేయాలని తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమం ఇవాళ మీరందరూ వచ్చాం. మనకు మరి కలెక్టర్ గారు కూడా మరి కలెక్టర్ గారైనా మరి ఇంట్రెస్ట్గా కూడా రాస్తున్నారు.
సంబంధించి ఎక్కడైతే ఎక్కువ నేస్తున్నారో మన గ్రామాల్లో వాళ్ళకి మన జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకి ఉన్న పర్సంటేజ్ ప్రకారం మన పర్సంటేజ్ ఎంతో దాని ప్రకారం ఆ వర్గాలు ఇవ్వాలని చెప్పి డాక్టర్ గారు కూడా నేను కోరుతా ఉన్నాను. సపోర్ట్గా వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఎక్కువ వడ్డీ అప్పులు చేయకుండా బిల్డింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి కొత్త టెక్నాలజీ కూడా వచ్చినాయి మగ్గాల్లో. దానికి సంబంధించి కూడా మీకు ఎప్పుడైనా డిమో ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు ఇంకా అభివృద్ధి చెందడానికి బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే ఈ ప్రోడక్ట్స్ సంబంధించి ఎలాంటి మార్కెటింగ్ ఛానల్స్ అంటే బయటకి కేరళ మనం ఇంకొక విధంగా చేయగలమా, తర్వాత ఎలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏం తెచ్చుకోవాలి, ఇలాంటి దాని గురించి కొంచెం విస్తృతంగా సార్ అడగడం, దానికి సంబంధించి ఇలాంటి చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే కాకినాడ కావచ్చు, తర్వాత గుంటూరు కావచ్చు, అలా ఒక 5-6 జిల్లాలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఇందులో బాగా ఒక ఇష్యూ మన జిల్లాకు సంబంధించి ఏమొచ్చిందంటే అంటే చేనేత కాదు కానీ బట్ సిల్క్కి సంబంధించి అంటే ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళకి ఇక్కడ తయారు చేస్తున్న పట్టు మదనపల్లి తర్వాత మడక్సిర ఈ ఏరియాలో కొంచెం తక్కువ రేట్ వస్తూ ఉంది. ఆ రేటుకి సంబంధించి ఏం చేయాలి ఒకసారి ఆ క్వాలిటీకి సంబంధించి డిఫరెన్స్ ఉంది. దానికి సంబంధించి 400-500 మంది ఆ క్రాప్ ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు. సో వాళ్ళకి సంబంధించి ఏం చేయొచ్చని గురించి ఒక ఇష్యూ రేస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఇందాక అడిగిన ఎన్హెచ్డిసికి సంబంధించిన సపోర్ట్ కానీ, బెంగళూరు నుంచి డైరెక్ట్గా మనం తెచ్చుకోవడానికి కావాల్సిన మినిమం 20% డిస్కౌంట్ కానీ, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ గవర్నమెంట్తో విషయంలో ఒకసారి డిపార్ట్మెంట్ వైపు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ విషయంలో నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఒకసారి గవర్నమెంట్ సంబంధించిన గైడ్లైన్స్ వచ్చినప్పుడు ఈ ఇంటింటికి సంబంధించి సర్వే చేయడం అంటే మిగతా స్కీమ్స్ కూడా చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చే 2 monthsలో ఇంటింటికి ఒకసారి సర్వే చేసినప్పుడు ప్రతిసారి మనం ఒకసారి సర్వే చేసినప్పుడు మన ఆ రోజు ఏదో వేరే పనిలో ఉండటం లేదా ఇంకో కారణం వల్ల వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి ఆ లిస్ట్లో లేవు మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయడం ప్రతిసారి అది అంత సులువుగా యాడ్ చేయడం మీకు అర్థమవుతుంది కదా మీకు. సో నేను ఆ డిపార్ట్మెంట్ ముందు చూసేవాడు కొంత. ఇప్పుడు ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కష్టమో నష్టమో ఒకరోజు ఇబ్బంది పడైనా సరే ఆ రోజు పేరు ఎక్కించుకోవడం అనేది ఉత్తమం. అంతేనా? కరెక్టే. ఒక్కసారి మిస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ చేసే నాలాంటి ఆఫీసర్కి ఏమనిపిస్తుంది, అరే వీళ్ళు కరెక్టా కాదా, ఒక అనుమానంతో చూడడం స్టార్ట్ అవుతుంది. నిజంగా జెన్యున్ ఉన్నారు కూడా అది ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, ఇంకెవరైనా కోతలంతా వస్తున్నారు, ఇలాంటి విషయం వస్తాయి. సో దయచేసి ఎలాంటి స్కీమ్ సంబంధించి కానీ ఇంకొక అంటే ఏదైనా సర్వే లాంటి చేసినప్పుడు ఇదే కాదు ఏ స్కీమ్ కన్నా కానీ మళ్ళీ కొత్తగా పెన్షన్ సంబంధించి కానీ రేషన్ సంబంధించి కానీ వీటి గురించి స్కీమ్ సంబంధించి సర్వే చేసినప్పుడు దయచేసి ప్రతి కుటుంబంలో ఒకరోజు ఓపిక చేసుకొని అందరూ ఆ రోజు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది, అన్ని స్కీమ్స్కి వర్తిస్తుంది. ఓన్లీ చేనేత కార్మికులనే చెప్పండి, మీ ఊళ్ళల్లో కూడా చెప్పాలి. సో ఒకసారి సర్వే ఇంపార్టెంట్. నేను మళ్ళీ మాట్లాడాలి అంటే నాకు తెలియాలి అసలు మీరు ఏం చెప్తున్నాను. సో అందువల్ల కొంత టైం తీసుకున్నందుకు అండ్ ఇందాక ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్పందన తెప్పించుకునే ప్రయత్నం చేస్తాను. పొలిటికల్గా కూడా అంటే ఫ్రమ్ ద పార్టీ సైడ్ కూడా 2 పార్టీ జనసేన వైపు టీడీపీ వైపు లీడర్స్ ద్వారా దీనికి సానుకూలంగా మనం త్వరగా దానికి సంబంధించిన సొల్యూషన్ వెతుకుతామని చెప్పి మా వైపు నుంచి 100% ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.